ఈ రోజులల్లా చాలా మంది బాలింతలు తమ పిల్లలకి పాలు సరిపోక మెడికల్ షాపులలో దొరికే పాల పౌడర్ తోని పాలు తయారు చేసి బిడ్డకు తాగిపిచ్చి కాలమెల్లదీస్తున్నారు. పాతకాలంలో బిడ్డకి సరిపడా పాలు అందడానికి బాలింతలకి పచ్చి బొప్పాయి కాయతో కూర చేసి 10 రోజులకోసారైనా తినిపించే వాళ్ళట. ఈ పచ్చి బొప్పాయి కూర వండడం చాలా సులభం. పైన ఉన్న చెక్కును తీసి మంచిగా కడిగి 2 ముక్కలు కోసి లోపల ఉన్న విత్తనాలను తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అచ్చం సోరకాయ బీరకాయ లాగా వండుకుంటే సరిపోతది. ఈ కూర బాలింతలకి తినిపించడం వల్ల బిడ్డకి సరిపడ పాలు అంది బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు. తల్లికి మంచిగా డైజెషన్ అవుతది. మలబద్ధకం సమస్య పోతది. ఇమ్యూనిటీ పెరుగుతది. బాలింత శరీరంలో నిలిచిపోయిన నీరు కూడా తగ్గిపోయి తొందరగా బరువు తగ్గుతారు. అయితే ఈ పచ్చి బొప్పాయిలో లాటెక్స్ అనే పాల వంటి రసాయన పదార్థం పాపైననే ఎంజైమ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఈ కూర తింటే అబార్షన్ అయ్యే అవకాశం ఉన్నది. తినకపోవడమే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వాళ్ళు తప్ప బాలింతలతో పాటు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా ఈ కూర తినవచ్చు. ఈ బొప్పాయి కూర చాలా రుచిగా ఉండాలంటే కూర ఉడికినాక దింపేసేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పొడి, వేయించిన పల్లీల పొడి వేసుకోవాలి. ఇప్పటికీ ఈ పచ్చి బొప్పాయి కూర తినని వాళ్ళు ఒక్కసారైనా తిని చూడండి, చాలా బాగుంటది. ఈ పచ్చి బొప్పాయి కాయతో కూర చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ వీడియోని షేర్ చేయండి, మస్తు మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.